హలో ఎవ్రీవన్, ఈరోజు మా కుక్ మంగ ఆంటీ స్టైల్ చేపల పులుసు ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆనియన్ని బర్నర్ పైన పెట్టి కాల్చుకోవాలి. సెకండ్ ఇంకో వైపు అనమాట ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసి ఫ్రై చేసుకుంటాం. నెక్స్ట్ మసాలా కోసం కొంచెం జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లైట్గా వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ మగ్గుతున్న వాటిలో ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి పెట్టుకుంటాం అనమాట. దాంట్లోనే ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్న చింతపండు వాటర్ కొంచెం యాడ్ చేస్తాం. మళ్ళీ మనకి సరిపడా వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిషెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫిషెస్ వన్స్ యాడ్ చేసిన తర్వాత మనం గరిట పెట్టకూడదు, అవి చెదిరిపోతాయి. నెక్స్ట్ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న మసాలా చల్లారిపోతుంది కాబట్టి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక దాంట్లో డ్రై కోకోనట్ ఆర్ మామూలు పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై కోకోనట్ అయితే ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ముందుగా కాల్చి పెట్టుకున్న ఆనియన్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటాం. ఇప్పుడు ఫిషెస్లో ఆ మసాలాని యాడ్ చేసుకుంటాం. ఇంకా కావాలి అనుకుంటే కొంచెం టామరిన్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం. ఆ పేస్ట్ అనేది యాడ్ చేసి కొరియాండర్తో గార్నిష్ చేస్తే మా కుక్ మంగ ఆంటీ స్టైల్ చేపల పులుసు సూపర్గా రెడీ అవుతుంది. మస్ట్ ట్రై. థ్యాంక్ యూ.